హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగాలైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏంటంటే మా ఇంట్లో కూడా మేము ఎలాగా వ్రతం చేసుకుంటామో చెప్తున్నానండి. ఇవైతే నేను బజార్ నుండి దేవుడికి సంబంధించిన వస్తువులు అయితే అన్నీ అక్కడ దగ్గర పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ నాకు దొరకవు కదా, ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అనేసి వెతకలాడకుండా అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నానండి నేను. ఆ, అన్నీ ఏంటంటే అసలు ఒక్కొక్కసారి పిల్లలు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం, ఇటు పెట్టి అటు పెట్టి చాలా. ఇది ఎక్కడ ఉంది, మా పాప ఏంటంటే మళ్ళీ ఇటు అటు అటు ఇటు వేసేది అన్నమాట. అట్లా చాలా కన్ఫ్యూజ్ అయింది. అందుకనేసి తన దగ్గర ఏం పెట్టేసుకోకుండా అన్నీ ఒక కవర్లో ప్యాకింగ్ అయితే పెట్టాను. పాపం మా వారు అయితే ఈసారి అయితే డెకరేషన్ అబ్బాయి ఏదన్నా ఒకటి పిన్స్ పెట్టమంటే పెట్టేశాడు. ముందైతే నేను మంగళారతులు అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ పసుపు ప్యాకెట్ అవన్నీ ఓపెన్ చేసి పంచపాలలో పోసుకుంటున్నాను. తర్వాత ఒక పీట పెట్టుకున్నాను దేవుణ్ణి పెట్టడానికి అనేసి. అందులో అయితే అన్ని మంచిగా ముగ్గులు అయితే వేసేసుకుంటున్నానండి నేను. సాయంత్రం నాకు మార్నింగ్ వీలు కాదు కాబట్టి వరలక్ష్మి వ్రతం ముందు రోజే సాయంత్రం మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా అన్నీ అయితే రెడీ అయితే చేసి పెట్టేసుకున్నానండి నేనైతే. అక్కడైతే చిన్నగా ఒక ముగ్గు పెట్టేసుకున్నాను నాకు వచ్చినంతలో కొంచెం అలాగా. ఏంటంటే నెక్స్ట్ ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడానికి అయితే ఇప్పుడు కలశం కాదు, మామూలుగా ఒక చిన్న 2 బిందెలు తీసేసుకుంటాను నేను ముందుగానైతే. ఫస్ట్ దానికి కంకణం పెట్టేసుకుంటున్నా. అందులో కొన్ని బియ్యం అయితే పోసాను, అది స్కిప్ అయిపోయింది వీడియో. అలా అయితే ఇంకొక చిన్న బిందె కూడా అలా పెట్టేసుకుంటున్నాను. చెంబు అది కూడా అంటారండి. దానికైతే ఒక కోల అయితే గట్టిగా పెట్టేసుకున్నాను. చూడండి మా పాప మమ్మీ నేనేస్తా అంటూ తను కూడా నాలాగే అన్నీ వేసిద్ది అనమాట. అమ్మవారికి ఏంటంటే గంధం, పసుపు, కుంకుమ కొంచెం స్మెల్ మంచిగా ఉంటేనే అమ్మవారు అనేది మన ఇంట్లో ఉంటుంది అన్నమాట. అందుకనేసి గంధం తనకి ఇష్టం అమ్మవారికి, లక్ష్మీదేవికి. గంధం, కర్పూర బిళ్ళ, పసుపు, కుంకుమ, కొంచెం సెంటు ఉంటే అంటే మంచిదండి మనం దేవుడికి వాడేది. అవన్నీ వేసి అయితే పెట్టేసుకోవాలి. ఏంటంటే నేను కలుషం మళ్ళీ పెట్టేసుకుంటాను. ఈ కొబ్బరికాయ ఏంటంటే మామూలుగా రెడీ చేసిన తర్వాత ఖాళీగా ఉంచకూడదు అనేసి పెట్టుకున్నాను. ఆ కొబ్బరికాయ తీసేసి మార్నింగ్ ఇంకొక చెంబు పెట్టేసి దాని మీద అయితే అమ్మవారి ఫేస్ అయితే అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నైట్ ఏంటంటే ఖాళీగా ఉండకుండా అట్లా ఉండొద్దు అనేసి ఇట్లా అయితే పెట్టేసుకున్నాను నేను. ఆ కుందులు ఉన్నాయి కదండి, ఆ కుందుల్లో అయితే అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు, చిన్న చిన్న బుల్లి గాజులు, తనకి ఇష్టమైన బొట్టు అన్నీ అయితే అక్కడైతే పెట్టేసుకున్నాను అన్నమాట నేను. నెక్స్ట్ ఏంటంటే మాకైతే ఒక అరటి చెట్లు ఉన్నాయండి. ఈసారి ఎందుకో బాగాలేవు, కానీ ఏదోలా కోసుకొచ్చి అలా అయితే పెట్టుకున్నాను. చూడండి మామిడాకులు అయితే పెట్టేసుకున్నాను. ఇది ఉదయం అండి. మార్నింగ్ అంటే అందరిలా నేనైతే 3-4 అయితే లేవలేదండి. మామూలుగా 5:30-5 అయితే లేచేసి ఇక చకచక కొంచెం ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకొని స్నానం చేసి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఏదో నాకున్నంతలా అట్లా చిన్నగా అయితే పూజ చేసుకుంటాను నేనైతే. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడండి. ఈ ఫోటో ఇదేంటంటే తులసమ్మ దగ్గర అండి. ఈ ఫోటో వీడియో తులసమ్మ దగ్గర కూడా మామూలుగా రోజు డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలా పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. మామూలుగా ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇదైతే ఏంటంటే సిరా అండి. దద్దోజనం చేసాం, సిరా చేసా ఒక 5 మొత్తం అయితే 9 ఐటమ్స్ అయితే చేశాను. లాస్ట్కి అయితే పులిహోర కలుపుకుందామని అయితే ఒక రైస్ పెట్టేసుకున్నాను. నాకు ప్రసాదాలకే ఒక 2 గంటలన్నర 3 గంటలు పట్టేసిందండి. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి మా ఇంట్లో కంకులు తీసేసుకున్నాను. కొన్ని మక్కగారెలు అయితే చేశాను. ఇవేంటంటే పూర్ణాలకైతే చిన్న చిన్న ముద్దలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. నెక్స్ట్ పూర్ణాలు వేద్దాం అనేసి అనుకున్నాను. ఏంటంటే ఆలోపు నేను బియ్యం అయింది కదా, దాన్ని చల్లార్చి అయితే పెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద అయితే. ఇప్పుడైతే పులిహోర చల్లగా అయిపోయింది. దాన్ని పులిహోర పులుసు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా ముందుగా అయితే కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా కలుస్తుంది పులిహోర అనేది. అన్నం ఎప్పుడైనా పులిహోరకి చల్లారిన తర్వాత కలుపుకోవాలి. నేనైతే ఒకసారి నాకు తెలియక వేడివేడి అన్నంలో కలిపేసరికి మొత్తం వాటర్ అయితే అయిపోయిందండి.
అంతేనండి. ఆ లోపు ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక ఆంటీ అయితే వచ్చింది. గట్లెందుకు కలుపుతున్నారు, ఇంకా మంచిగా కొంచెం పోపు అయితే పెట్టుకురాపో, మంచిగా కలిపిస్తాను నేను అనేసి అంటే, నేను వెళ్ళి మళ్ళీ కొంచెం పోపు పెట్టేసి వచ్చి అయితే ఆ ఆంటీకి అయితే ఇచ్చేసాను. నాకైతే ఒక పులిహోర మాత్రం మంచిగా హెల్ప్ చేసింది ఆ ఆంటీ. చూడండి మంచిగా నీట్గా నేను కలుపుకుంటున్నా, తను మధ్యలో వచ్చేసింది అన్నమాట ఆంటీ. పులిహోర కలపడం కొంచెం టాస్కేనండి, ఏది ఎట్లా కలపాలో కొంచెం తెలియదు కదా. ఆల్మోస్ట్ ట్రై చేస్తా ఎప్పుడైనా. చూడండి ఆంటీ అయితే వచ్చేసి అట్లా కాదురా ఇట్లా కలుపుకోవాలరా, ఎప్పుడైనా మామూలుగా చింతపండు కలిపిన తర్వాత మళ్ళీ దాని మీద పోపు పెట్టేసుకొని ఆ పోపు అనేది దాని మీద వేసేసుకోవాలరా అని అయితే చెప్పేసింది ఆంటీ. కానీ మంచి టిప్ చెప్పిందండి. ఏంటంటే మనం పులిహోర అయిన తర్వాతనే అందులోనే పోపు పెట్టేస్తాను, నేనైతే అలా చేస్తాను. కానీ అట్లా చేయొద్దురా, ఏంటంటే పులిహోర ఒకసారి చేసి మంచిగా పోపు పెట్టేసుకొని పులిహోర పులుసు పోసిన తర్వాత పోపు అనేది ఆ రైస్ మీద వేసి కలుపుకోవడం వల్ల మంచిగా వస్తుందమ్మా పులిహోర. అట్లా చేసుకొని నువ్వు ఇంకోసారి ఇట్లా చెయ్యక ఇంకా అంటే, సరే అంటే ఇంకా నేను ఎప్పుడైనా ఇలాగ చేసుకుంటా, ఇంకేమైనా పనులు ఉన్నాయి అలా చేస్తా అంటే, వద్దులేండి అంటే నా దగ్గర ఇంకేం పని లేదు, కూర్చోండి పూజ చేసుకుందామని చెప్పా. అయితే ఆ లోపైతే ఆంటీకి అయితే మంచిగా పోపు పెట్టి ఇచ్చుకరమ్మని పోపు అయితే పెట్టి ఇచ్చేసాను నేనైతే ఆంటీకి. పట్టించిండే ఆంటీ మరి ఇది మంచిగా కలిపిందండి. మాటగా మాట తీసుకోవాలి, పెద్దవాళ్ళకి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి పులిహోర కలిపి పెట్టుకుంటుంది అది ఇది అనేది ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. వాళ్ళ మాట ఒకసారి కాకపోతే ఒకసారి వినాలనేసి అనిపించింది నాకు కూడా. పాపం తనే అంది ముందు రోజు, అరే సంధ్య ఏమైనా పని ఉంటే చెప్పురా నేను కూడా చేసి పెడతాను నీకు అనేసి అంది. కానీ నేనే లైట్ తీసేసుకున్నా, కానీ అప్పుడప్పుడు ఇట్లా మాట వినాలనేసి అనిపించింది. అంతేనండి, పులిహోర అయితే రెడీ అయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా శారీ కట్టుకుందాం అనేసి శారీ కట్టుకొని మంచిగా పూజ చేసుకుందాం అనేసి అయితే కూర్చున్నానండి. పూజలో అయితే మంచిగా ముందుగా అయితే పుస్తకం అయితే చదివానండి నేను.
అయితే మా ఇంటికి అయితే ఒక 5 ముత్తైదులు చాలామంది వచ్చారు. కాకపోతే ఏంటంటే నేను పూజ అయిన తర్వాత అయితే ఫస్ట్ అక్క వాళ్ళు అయితే అందుకున్నారనమాట నా వాయినాన్ని, నా పసుపు కుంకుమని. మొత్తం అయితే ఒక 15-16 మందికి అయితే ఇచ్చేసానండి నేను వాయినం అయితే. వచ్చిన వాళ్ళకైతే కంకణం పెట్టేసి, బొట్టు పెట్టేసి, పసుపు పెట్టేసి మంచిగా మనం ఏమేమైతే ఐటమ్స్ చేసామో అవన్నీ పులిహోర అవన్నీ ఇట్లా అయితే ఒక ప్లేట్ వేసి మంచిగా అయితే వాయినం ఇచ్చేసానండి. నేనైతే ఇచ్చుకుంటున్నమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం అనేసి అయితే ఇచ్చేసాను. ముగ్గురక్కలకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇచ్చే వాయినాలు అయితే ఇంకా నేను వీడియో తీయలేదండి, నాకు టైం లేకుండే, అసలు వీడియో తీయాలని ఓపిక కూడా లేకుండే. ఇవైతే తీసాను అయితే. నెక్స్ట్ ఏంటంటే మా వీడియో పిల్లలండి వీళ్ళు. ఫస్ట్లో మస్తు యూట్యూబ్ వీడియోస్ తీసేవాళ్ళు వీళ్ళు. ఆంటీ మాకు ప్రసాదం పెట్టరా అంటూ అందరూ ఈ సాయంత్రం టైంలో అయితే వచ్చేసారు. మంచిగా అందరు ప్రసాదం అయితే తినేసిళ్ళు. ఆంటీ బాగా చేస్తావు, అమ్మవారిని బాగుంది అని అయితే అనుకున్నారు. సాయంత్రం అయితే నేను పూజ చేసుకున్నానండి. మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అయితే పూజ చేసుకున్నానండి. ఇదండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరుపుకున్నాను. నేనైతే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు? ఓకేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అంతేనండి, మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఈ విధంగా అయితే జరిగిపోయింది. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అంటే బాయ్, నెక్స్ట్ వీడియోకి బాయ్ అని చెప్పు.